పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో నుండి ఒక 3 వచనాలు చదివి పెట్టగలరా? ఎవరికైనా మైక్ ఇవ్వబడిందా? కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. నా మాట కూడా విని శ్రద్ధ ఉండాలిగా నీకు. 14, 15, 16. అందువలన మనమికి మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరకొట్టబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదుము. ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీళ్ళు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న అల్పదాసుని అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీ సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగునట్లు మీ సేవకులు దీవించబడినట్లు ఈ అల్పదాసుని అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరుచుకొని వాడుకొని మీరే మహిమ పొందమని వాడుతున్న ఉపకరణముల మీద ఉంటున్న ప్రజల మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ దూతల పరిచయను విడుదల చేస్తూ యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చక్కగా అందరూ చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్తారండి. ప్రభునందు ప్రియ బిడ్డలారా, నా వైపు చూస్తూ ఈ వాక్యాన్ని మీరు వినాలని కోరుతున్నాను. మీలో మీరు మాట్లాడుకోకుండా, సెల్ ఫోన్లో ఏదో దరిద్రం వెతుక్కోకుండా ప్రాణాత్మ దేహములను దేవుని చిత్తమునకు వాక్కునకు అప్పగించుకుని శ్రద్ధాభక్తులు కలిగి ఉపదేశమును వినాలని ప్రభు పేరుట కోరుతున్నాను. బిడ్డలారా, ఓ ఖరీదైన సర్వశ్రేష్టమైన సర్వోత్తమైన సర్వోత్కృష్టమైన గురి, ఉదాత్తమైనటువంటి ఆశయం పౌలయ్య గారు ఇక్కడ పెట్టారు. అదేమిటంటే మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములో ఎదుగుదము అని. ఇవ్వాల కాకపోతే రేపైనా దేవుని పోలికలోనికి మార్చబడి ఆయన స్వరూపమనేందు ఏర్పరచబడి మనము ఆయన వలె మారిపోయే ఒక గురికి చేరాలి అంటే ఏదైనా ఒక విషయములో గాక అన్ని విషయముల్లో ఎదగాలి అని చాలా తేటగా మనము ప్రయాసపడవలసిన రీతి తెలియచేసింది వాక్యం. ఇది $1 మిలియన్ ప్రశ్నే కానీ సహజంగానే తన శైలిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మొక్కలో తేల్చేశాడు. ఇది ఎలాగు జరుగును అనే $1 మిలియన్ ప్రశ్నకు గబ్రియేలు జవాబు ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును అనేదే కదా. ఎంత బుర్ర పగలగొట్టుకుని అర్థం కాని సంక్లిష్టమైన సమస్యలకు ఎప్పుడూ పరిష్కారం పరిశుద్ధాత్మే. స్త్రీ పురుషులు ఏమో కాకుండా, పురుషుని బీజము విత్తబడకుండా స్త్రీ అండము ఫలదీకరించబడడం ఏమిటి, గర్భం దాల్చడం ఏంటి, సంపూర్ణ ఆరోగ్యవంతమైన శిశువు పుట్టడం ఏమిటి, అతడు 100% మనుష్యుడిగా 100% దేవుడిగా ఏకకాలములో ఈ భూమి మీద విరాజల్లడం ఏమిటి, ఎప్పటికీ తర్కానికి, రీజనింగ్కి, లాజిక్కి, సైన్స్కి అంతు చిక్కని $1,00,00,000 ఇలాంటి ప్రశ్నలకు ఒకే ఒక్క జవాబు, ఇది దేవుని పరిశుద్ధాత్మ వలన జరుగును.
నీ కుటుంబంలో కానీ, జీవితంలో కానీ, ఆత్మలో కానీ, ఆర్థికంలో కానీ, సేవలో కానీ ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? దీంట్లోంచి ఎలా ఒడ్డుకు పడతాం, ఎలా గట్టెక్కుతాం, ఎలా విజయం సాధిస్తాం? ఎటు చూసిన చుక్క నీరు కానరాని, నీడ కానరాని ఎడారి బ్రతుకులలో ఇలాంటి ప్రశ్నలు వస్తే కూడా జవాబు ఇది దేవుని పరిశుద్ధాత్మ వల్ల జరుగుననేదే. 100 సమస్యలకు ఒక పరిష్కారం, దాని పేరు పరిశుద్ధాత్మ. క్రీస్తు వలె ఉండాలంటే నేనేం చేయాలి అనే ఖరీదైన ప్రశ్నకు పరిశుద్ధాత్మ ఇచ్చిన జవాబు అన్ని విషయాల్లో ఎదగాలి అని. అంతే. అది ప్రార్థన కావచ్చు, పరిశుద్ధత కావచ్చు, పరిశుద్ధ పరిచర్య కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఆరాధన కావచ్చు, సువార్త కావచ్చు, ఆత్మ సంపాదన కావచ్చు, ప్రతిష్ఠ కావచ్చు, సమర్పణ కావచ్చు. మనం అన్ని విషయములలో ఎదిగితేనే ఒకనాటికి క్రీస్తు వలె ఉంటాం అని వాక్యం చెబుతోంది. మనము ఎదగవలసిన విషయములు ఎన్నో తేటగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా మీకు ఎందుకు నవ్వుస్తుంది? ఫోన్లే నువ్వు వడ్రాకి దేవుని స్తోత్రం, హల్లెలూయా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. మనం అన్ని విషయములలో ఎదగాలి అనండి ఒక్కసారి. మనం అన్ని విషయములో ఎదిగితే ఏమవుతాం? క్రీస్తు వలె ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం అండి! ఏం కావాలి మనకి ఇంతకన్నా? చాలామంది క్రైస్తవులు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎదగటాన్ని మాత్రమే ఆశీర్వాదంగా గుర్తించడం ఇన్ని సమస్యలకు మూలం. ఎవరైనా కొంచెం ఆత్మలో వర్ధిల్లుతూ, ప్రార్థనలో వర్ధిల్లుతూ, పరిచయంలో వర్ధిల్లుతూ మంచి సాక్ష్యం కలిగి ఉన్నారనుకోండి, వారు ఒకవేళ ఆర్థిక సమస్యలలో ఉంటే వారిని ఎగతాళి చేసేదే క్రైస్తవ్యం అయిపోయింది కదా. నిజంగా నీ భక్తే కరెక్ట్ అయితే, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కరెక్ట్ అయితే, నీ బతుకు ఇంకే ఎలాగెందుకు ఉంది? నువ్వు ఇంకా గుడిసెలు ఎందుకు తగలబడ్డావు? నీకు సరైన బైక్ ఎందుకు లేదు? నీ మీద దేవుని కృప లేదురా, నీ మీద దేవుని ఆశీర్వాదం లేదురా అంటూ అతన్ని ఎగతాళి చేయటం ఆర్థికంగా బలపడిన కొద్ది మందికి అలవాటైంది. ఒకవేళ ఆర్థిక అభివృద్ధి ఆశీర్వాదం అంటే యాకోబు కంటే ఏశావు ఎక్కువ ఆశీర్వించబడాలని చెప్పాలి. ఏమన్నా తెలివి ఉందా మాట్లాడేవాడికి? ఆర్థిక అభివృద్ధి ఆశీర్వాదం అంటే బిలాముకి ఆఫర్ పెట్టిన బాలాకు దగ్గర ఆశీర్వాదం ఉందని చెప్పాలి. ఆర్థిక అభివృద్ధి ఆశీర్వాదం అంటే నయమాను దగ్గర ఆశీర్వాదం ఉందని చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా ఆలోచన చేస్తే దేవుని బిడ్డల కన్నా, పరిశుద్ధుల కన్నా, అమ్మాయి కూర్చో కూర్చో, లోకుల దగ్గర, పాపుల దగ్గర ఇంకా ఎక్కువ ఆర్థికం ఉన్నది కదా. దానిని బట్టి అది ఆశీర్వాదం అనటం వాక్యానుసారమేనా? యెబ్బోకు రేవులో యాకోబును దేవుడు ఆశీర్వదించాడు కదా. యెహోవా యాకోబును ఆశీర్వదించినట్టు ఇన్ని డబ్బులు ఇచ్చాడని అర్థమా? ఒక చెక్ ఇచ్చాడా? ఇంత బంగారం ఇచ్చాడా? నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్దని వరం ఇచ్చాడా? ఏం తెలివిరా నాయన ఆశీర్వాదం అంటే. అసలు ఆశీర్వాదం అనే దానికి, ఆర్థికానికి ఎక్కడ ముడి పెట్టావు? బోడిగుండికి మోకాలికి ముడేసినంతకన్నా అడ్డగోలు పద్ధతి అది. ఏమన్నా తెలివి ఉందా మాట్లాడడానికి? పాతాళములో కాలుచున్న దాహార్తికి అల్లాడిపోతున్నటువంటి ధనవంతుడు ఆశీర్వదించబడ్డట. కనీస అవసరాలు తీరని, కనీసం ఆరోగ్యం కూడా లేక అవస్థలు పడి అబ్రహాము రొమ్మును ఆనుకొని దర్జాగా, చిద్విలాసంగా, నిత్యంతాన్ని చిరంతమంగా అనుభవిస్తున్న లాజరు ఆశీర్వదించబడ్డట. ఏమి తెలివిసారి మాట్లాడేవానికి? లోకములో కనబడుచున్న వస్తు సంబంధ, పదార్థ సంబంధ, వైభోగ లౌకికమైన సంబంధమైన ఏ ప్రాకృతిక దీవెన, ఆశీర్వాదం అనేదని అసలు చిరునాలలోకి రాదు, ఆ కోటలోకి రాదు. ఆశీర్వాదం అంటే దేవునికి దూరమైపోయిన మనిషి,
తిరిగి దేవునికి దగ్గర అవటానికి జరిగే ప్రతి కార్యం ఒక ఆశీర్వాదమే. దేవునికి మహిమ కలుగునగాక. ఒకప్పుడు నాకు దైవ దర్శనం ఎరుగని వ్యక్తిని ఇప్పుడు దేవుడు నాకు కనబడుతున్నాడు. నాతో ఆయన మాట్లాడుతున్నాడు. నా చెవులు ఆయన స్వరాన్ని వినగలుగుతున్నాయి. నా కన్నులు ఆయన ముఖారవిందమును చూడగలుగుతున్నాయి. నా అంతరంగములు ఆయన స్పర్శను గమనించగలుగుతున్నాను. నేను కళ్ళు మూసుకుంటే సంచరించుచున్న దేవుని కదలికలు నాకు తేటగా తెలుస్తున్నాయి. ఇది కదా ఆశీర్వాదం అంటే. గతంలో ఒక పాట బాగా ప్రాచుర్యం పొంది 98, 99. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా. అప్పుడే కాలు దాకా పోయావు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉద్యమరా ఆయన. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఏదండి ఆశీర్వాదం అంటే? ఏం అమాయకమైన మాటలు మాట్లాడుతున్నారు. మనం అన్ని విషయములలో ఎదుగుట అత్యున్నతమైన ఆశీర్వాదం. ఎందుకంటే ఇప్పుడు మనం క్రీస్తు వలె ఉంటాం. క్రీస్తు వలె ఇక అంతకన్నా ఏమిటి సార్ ఆశీర్వాదం? ఎవడైనా ఒక మట్టి పట్టుకొని బాబోయ్ యేసుప్రభులాగా ఉన్నావయ్యా అంటే అంతకన్నా నీకేమన్నా కావాలా? ఆనందంగా చచ్చిపోవచ్చు. అక్షర ఆనందంగా చచ్చిపోవచ్చు. మరొక క్షణం బ్రతికి మురికి పడటం కన్నా అలాగే చచ్చిపోవటం ఎంత భాగ్యం కదా. దైవజనులు సాధు సుందరసం గారి జీవితంలో ఇలాంటి కోకలలో సాక్ష్యాలు జరిగాయిట. అమెరికా దేశంలో వారు పరిచయకి వెళ్ళినప్పుడు ఓ ఇంటి తలుపు కొడితే ఆ ఇంటి పని మనిషి తలుపు తీసి గావు కేకలు పెట్టిందట, వెర్రి కేకలు పెట్టిందట. చేతిలో ఉన్న వస్తువుని ఎదురుపెట్టి జీసస్ కేమ్ టు హోమ్. మేడం, అమ్మగారు యేసు ప్రభు వచ్చేసారు మన ఇంటికి అని పిచ్చి కేకలు పెట్టిందిట. లోపలుండి పరుగుని యజమానురాలు కూడా యేసే అనుకుని సాష్టాంగ పడబోయాట. అలాంటి సాక్ష్యంతో బతికితే చాలా. ఏదండి ఆశీర్వాదం అంటే? ఏదండి బాబు? ఎటుపోతుంది క్రైస్తవ్యం? కంఠశోష తప్ప ఏమీ మిగలని అరణ్య రోదనగా ఉపదేశాలు అవుతుంటే దైవజనులతో కలిసి రోధించడం తప్ప బోధ చేయటానికి ఆసక్తి రావటం లేదు. చెప్పి చెప్పి స్వరపేటికి అరిగిపోయింది దాదాపుగా. కానీ 20-25 ఏండ్లుగా క్రైస్తవుల ధోరణలో, అయ్యగారుల ధోరణలో పెద్దగా మార్పు రావటం లేదు. ఇదిగో దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ఏ పూటైనా 10 నిమిషాలు ఆలోచించేద్దాం. ఒక్కటైనా మార్చుకుందాం. ఒక్క మాటైనా యథార్థంగా ప్రార్థన చేద్దాం. ఒక్క కన్నీటి బొట్టైనా కల్తీ లేని స్వచ్ఛంగా యేసయ్య కాళ్ళ మీద ఒలికిద్దాం. ఎదగాలి. ఎదిగితేనే ఆశీర్వాదం. ఆమేన్. ఎదిగితేనే ఎదగాలి అన్న తాత్పర్యాన్ని, గురిని, ఉద్దేశాన్ని కలిగిన దైవజనుడు కనుకనే మాట్లాడుతూ మీరు ఇంకా పసిపిల్లలుగా ఉంటారేంటయ్యా అని మండిపడుతున్నాడు కదండి. కాబట్టి మీరు ఇక మీదట పసిపిల్లలయ్యుండి అంటూ మొదలుపెట్టాడు. ఎదుగుదము అంటూ ముగించాడు. ఇంకా పసిపిల్లలుగా ఉండిపోయారు కాబట్టి, ఎదుగుదల లేదు కాబట్టి ఆయన బాధపడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. నువ్వు కుర్చీలో కూర్చున్నావు కాబట్టి, మైకులో మాట్లాడుతున్నావు కాబట్టి పెద్దవాడివా? మేము ఎదురుగా కూర్చుని వింటున్నాం కాబట్టి చిన్నవారివా? ఏమిటాయా నీ ఉద్దేశం అని మీరు ఒకవేళ అనవచ్చు. ఈ ఉద్దేశాలు నావి కాదు, పౌలయ్య గారి. ఆయన ఉద్దేశించి మాట్లాడిన వారిలో మీరున్నారు, నేనున్నాను. నన్ను కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ మాటలు చదువుటకును, వినిపించుటకును, వ్యాఖ్యానించుటకును, వివరించడం నాకు వంతు వచ్చిందంతే. నాకేం మినహాయింపు లేదు. There is no exemption for me for this wonderful world. Even the word is targeting me, talking to me. నాతో మాట్లాడుతూ నన్ను గురిపెట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి.
రేయ్ జెఫన్యా, నీవు కూడా కొన్ని విషయములో ఎదిగావా, అన్ని విషయాల్లో ఎదిగావా అని దేవుడు ప్రశ్నిస్తున్న వాక్యం ఇది. కాబట్టి మీరు రెక్క మీద పసిపిల్లలు ఉండకండి. ఏమిటయ్యా మీ ఉద్దేశంలో పసిపిల్లలు అంటే పదే పదే మాట్లాడుతున్నామని అడిగితే అక్కడ రాశారండి ఆ మాటలు. చదువుతాను చూడండి నేనే మీ కొరకు. మనుష్యుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గంలో కుయుక్తితో గాలి కొట్టుకుపట్లు కల్పించబడ్డ ప్రతి ఉపదేశమును గిట్టు అట్టు కొట్టుకొని పోతుంటే పసిపిల్లలు కాకపోతే ఏంటి? 100 మాటలు చెప్పాలా బిడ్డలారా? తలలు పైకెత్తలను చూస్తూ వినండి. కల్పించబడిన ప్రతి ఉపదేశం అనండి అయ్యా. అమ్మ అందరూ అనండి. ఏంటండి అది? కల్పించబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కుటుంబం. పునాదిగా వేయబడిన అపోస్తలుల ఉపదేశము కాక కల్పించబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోతూ ఉంటే వారిని ఏమంటున్నాడు? పసిపిల్లలు. పసిపిల్లలు. ఆ పసిపిల్లల్లో దైవజనులు కూడా ఉన్నారు. ఎంత బాధ కదా. ఇది పునాది సిద్ధాంతమేనా? క్రీస్తును గురించిన మూలోపదేశమేనా? లేకపోతే కల్పించబడిన ఉపదేశమా అనే వ్యత్యాసమే ఎరుగనంత కాలం ఇంకా పెద్దవాళ్ళు ఎట్లా అవుతారు? కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోతున్న వారిలో దైవజనులు కూడా ఉంటే మరి అతను కూడా పసిపిల్లవాడేనా అనే కదా వాక్యం చెబుతోంది. ఏంటి మీరు మాట్లాడేది? ఒక పసిపిల్లవాడిని ఎక్కడ సంఘ కాపరిగా పెడతారా? 7-10 మరి ఓ పిల్లకాయగా తీసుకొచ్చి సంఘ కాపరిగా పెట్టారనే కదా. మీరు కాస్త అవమానంగా మాట్లాడుతున్నారు. లేదు లేదు, దాపరికం లేకుండా మాట్లాడుతున్నాను అంతే. అవి కూడా నేను మాట్లాడిన మొట్టమొదటి మనుషులేం కాదు. అపోస్తలులందరూ మాట్లాడారు. అందరికన్నా గట్టిగా యేసుప్రభు వారు మాట్లాడారు. 60-70 సంవత్సరాల వయసున్న ధర్మశాస్త్రోపదేశకులు పట్టుకొని ఏమన్నారు? మీ విషయమైన దేవుని సంకల్పమును మీరు ఎరుగకుంటారు కనుక, నిరాకరించారు కనుక మిమ్మల్ని దేనితో పోల్చాలి? పిలుపులు అట్లాడుకొని పిల్లకాయలతో పోల్చాలి అనలేదు ఆయన. వాళ్ళు హర్ట్ అవుతారేమో అని ఆగాడా? తను హర్ట్ అయ్యాడు కాబట్టి మాట్లాడాడు. గుండె ఉంటే దానికి గాయం అయితే దానికి స్పందన వస్తుందండి. నేను రోడ్డు మీద నిలబడ్డాను. నా ప్రక్కన ఒకడికి రక్తం చూస్తే కళ్ళు తిరిగి కింద పడిపోయే బలహీనత ఉంది. ఈలోపు ఒక దుర్మార్గుడు వచ్చి కత్తితో నా చేయి నరికి రక్తం కాలుతుంది. దానికి నేను కారణమా? నేను రక్తం చూస్తే కింద పడిపోతానని తెలుసు కదా. ఎందుకు రక్తం చిందించావంటే నరికినాడు ఇంకొకడు రా, నన్నేం చేయమంటావు? నేను కొట్టబడ్డవాడిని, గాయపడ్డవాడిని, రక్తం కారిపోతున్నవాడిని, నేరం నాదే వాడిదా? ఫలాని వాడి చేతి నుంచి వస్తున్న రక్తమును చూసి నా కళ్ళు తిరిగి నా మీద కేసు పెడితే ఇక ఏమి న్యాయం ఉన్నది? నేడు దైవజనుడు అపోస్తలుల బోధలో ఉన్న వారిని, ఉపదేశమును పట్టుకొని వెళ్లాడుతున్న వారిని టార్గెట్ చేస్తున్న పెద్దవాళ్ళు. తెలివంతా ఇదే. వాడి చేతి నుండి కారుతున్న రక్తం చూసే నేను కళ్ళు తిరిగి పడ్డాను. ఇది నిజమా కదా? నిజమే. కానీ వాడి చేతుకున్న రక్తం మ్యాజిక్ చేసి రప్పించిన రక్తమా? నిన్ను భయభ్రాంతులు చేయడానికి రప్పించిన రక్తమా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచుండగా కొట్టబడుట వలన వచ్చిన రక్తమా? రక్తమును కోల్పోతున్న వాడి పక్షమా? రక్తమును చిందించిన వాడి పక్షమా? నువ్వు ఎవడి పక్షమునా? దేవుని వాక్యం ఏమంటుందండి? మీరు ఇంకా పసిపిల్లలై ఉన్నారు.
ఇక ఆ మాటకే బాధపడితే ప్రకటన గ్రంథంలో ఒక పాస్టర్ గారిని అన్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కదా నీవు. ఆ మాట అన్నది సంఘస్థుల్ని, సంఘ పెద్దలు కాదని ఒక పాస్టర్ గారిని కదా. సార్ధీసులో ఉన్న సంఘపు దూతకు అనగా కాపరికి ఇలాగు వ్రాయమని కదా చెప్పాడు. అంటే సార్ధీసు సంఘానికి ఉన్న కాపరి మృతుడట. బా, జీవమగల దేవుని సంఘానికి మృతుడైన కాపరి. టైటిల్ బాగుందా? ఆత్మలో జీవము లేనివాడే, ఆత్మలో చచ్చిపోయినవాడే, పరిశుద్ధతలో లేనివాడే, క్రియలు లేనివాడే మృతుడు సంఘానికి కాపరిగా ఎలగబెట్టేస్తుంటే ఇంకా పసిపిల్లలు ఎలగబెడతాక ఏముంది సార్ చిత్రం? క్రైస్తవులారా, సేవకులారా, సంగమ దేవుని ప్రజలారా, ఈ రాత్రి ఇక్కడి నుంచి ప్రకటించబడుతున్న ఉపదేశాన్ని మీరు అంగీకరించండి. క్రీస్తువలే ఉండుటకు మనకు మరొక దారి లేదు. మనం అన్ని విషయాలు ఎదగాలంతే. కొందరు ప్రార్థనలు ఎదుగుతున్నారు, కొంతమంది వాక్యములు ఎదుగుతున్నారు, కొంతమంది పరిచయలు ఎదుగుతున్నారు, కొంతమంది సమర్పణలు ఎదుగుతున్నారు, కొంతమంది కృపా వరములు ఎదుగుతున్నారు, కొంతమంది పరిశుద్ధతలో ఎదుగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎంచుకొని అందులో బాగా ఎదుగుతున్నారు. మిగతావన్నీ ఆగిపోతున్నాయి. అది తప్పు. సమగ్రమైన అభివృద్ధి ఉండాలి, అన్ని విషయాలు అభివృద్ధి ఉండాలి. పుట్టిన శిశువుకి కుడికాలు మాత్రమే ఎదిగితే అభివృద్ధి, ఒక చెయ్యి పెరిగితే అభివృద్ధి? సర్వతోముఖాభివృద్ధి కావాలి, సంపూర్ణ అభివృద్ధి కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధతలో ఎదగాలి, పరిచయంలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిచయంలో ఎదగాలి, మొత్తంగా అన్ని విషయములలో ఎదగాలి. కొన్ని సంఘాలు సువార్త పరిచయంలో చాలా బాగా, సంఘ కాపరులు ఎంతగా సువార్త చేస్తారో విశ్వాసులు కూడా అంత బాగా చేస్తారు. ఖచ్చితంగా ఈ విషయంలో హెబ్రోను సంఘాల వారిని అభినందించి వారు చేసినంత సర్వోత్తమ సువార్త సంఘము చేయలేదేమో అని నేనైతే, నాకు కూడా అనేక సంఘములు కలిగిన కాపరిగా బేషరతుగా ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను. ఆమేన్, హల్లెలూయా. అలాగే టీపీఎం సంఘాలను మీరు చూసుకుంటే దైవజనులు ఎలాంటి ఆత్మతో నింపబడి అన్య భాషలు తారగిస్తారో వేవేల జనం అదే కృపలు నడిపింపులో ఉంటారు. చెప్పుకుంటూ పోతే ఎన్ని సర్వశ్రేష్ఠ అనుభవాలను ఒక్కొక్క సంఘములో ఒక అద్భుతమైన విషయం కాదంటారా? కొన్ని సంఘాల్లోనే మోకాళ్ళ మీద పడితే గంటలు రోజులు ప్రార్థనలో ఉంటారండి. దైవజనుడు బలిపీఠ మీద కన్నీరు గారుస్తుంటే సంఘస్థులు ఒక్కొక్క మూల కూర్చొని రోదన చేస్తూనే ఉంటారండి. ప్రార్థనలో దాన్ని మించిన సంఘము లేదనిపిస్తుంది. కొన్ని సంఘాల ఆరాధనలో పరవశించి గంటలు గంటలు ఆరాధన చేయగలరు. మైమరిచిపోయి దావీదు వలె నాట్యమని ఆరాధించగలరు. ఆరాధించుచుండగానే కన్నులు తెరవబడ్డ వారై పరవశమైన వారై నూతన ప్రత్యక్షతలు పొందుకొని సంఘమునకు కన్నులుగా వాడబడగలరు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట అభివృద్ధి పొందుతున్నారు. ఏ శిశువు సమగ్రాభివృద్ధి పొందటం లేదు. నా మాట మీకు అర్థమవుతున్నారండి? ఎంత బాధ కదా. అంచేత నేను అంటున్నాను, మనం అన్ని విషయాల్లో ఎదిగితేనే ఏసైలాగా ఉంటాం. మొదటి 30 సంవత్సరాలు మరి వడ్రంగి పనులో యోసేపు వారికి సహకారం చేస్తూ ఉండారు కనుక అప్పట్లో ప్రార్థనా జీవితం తక్కువగా ఉండిందా యేసు ప్రభుకి? లేదుగా. పగలంతా యోసేపుకి వడ్రంగి పనులో సహాయం చేసిన రాత్రి అంతా మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి తప్పించగలమనికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండి అంగీకరించబడ్డాడు కదా. ఏ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ లైఫ్. ఎక్కడ ఎక్స్ట్రీమిజంకి పోలేదు, ప్రతిదీ బ్యాలెన్స్ అయింది. మన అంశం మర్చిపోతున్నారా? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదుగుతూనే క్రీస్తు వలె ఉంటాం. అలాంటి ఎదుగుదల లేని వారిని ఏమన్నాడు? పసిపిల్లలు అన్నాడు. ఎందుకంత ఆరోపణ చేశాడు? వేయబడిన పునాది అపోస్తల బోధన కాక కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి ఎటు కొట్టుకుపోతుంటే మరి ఇన్ని బోధలు ఎందుకు సార్ వచ్చాయి? ఏదో పెద్ద కోట్ల రూపాయల ప్రశ్న అడిగినట్టు వీడికి తెలియమండి పోను, అక్కడే ఉందిగా.
వంచనతోనూ మాయోపాయము చేతను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ కల్పించబడ్డ ప్రతి ఉపదేశం. అసలు ఇన్ని రకాల బోధలు ఎందుకు వచ్చినాయి సార్ నన్ను అడుగుతావేమిట్రా? ముద్దబ్బాయి వాళ్ళకు నువ్వును 3 ముక్కలు రాశాడు కదా అక్కడ. తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ మాయోపాయము చేతను వంచనతోనూ కల్పించబడ్డ ఇన్ని రకాల ఉపదేశాలు. ఓహో అనుకోవాలంతే. మాయోపాయములు అనగా తప్పు మార్గములు అనగా తప్పు మార్గాన్ని ధ్యానించు, మాయోపాయాన్ని ధ్యానించు, వంచనాన్ని ధ్యానించు, అందులో పడి చచ్చిపోతాయి. ఓరి బాబు ఇది డేంజరస్ వ్యవహారం అని గురుతు బట్టి పక్కకు తప్పుకునే అంశాలు ఉన్నాయి, పనిగట్టుకుని ధ్యానించవలసిన అంశాలు ఉన్నాయి. ఏమి ధ్యానించాలండి? ఒరే క్రొత్త విషయమందు ఆసక్తి కలిగిన ఏథెన్సు పట్టణస్థులలాగా కొంతమందికి ఏదైనా కొత్త పాయింట్ కావాలి. అది ఆత్మకు క్షేమాభివృద్ధి కలిగించింది అవునా కాదా సంబంధం లేదు, కొత్త పాయింట్ కావాలి అడిగితే. అసలు ఈ పాయింట్ ఎంతవరకు ఎవరు చెప్పలేదు, మీరు చెప్పారు. ఇవాళ నేను మీ ఫ్యాను కాకపోతే కూల్ రైస్ అవు ఏం సుఖం. ఫ్యాన్ తగలబడింది ప్రాణానికి. రోజు కోటాలు పోతున్న కొంతమంది భక్తులు అత్యుత్సాహంతో కలబడిపోయి బ్యాచ్యం ఉంటుంది. నేను ఎవరిని పట్టించుకురా సైతాను బుద్ధులన్నీ. ఈ దరిద్రం అంతా నాకెందుకని కళ్ళు మూసుకున్నప్పుడే పోతాను అసలు నేను. ఎందుకు ఈ దరిద్రం అంతా మనకి? ఒకడు బోధ తర్వాత యేసును నొత్తుకోవాలి. నాయన కలపట్టం ఎందుకు దరిద్రం అని. ఒక గాడిద విడిపించబడితే అది యేసును మొయ్యాలి, నన్ను కాదు. నాకెందుక గాడిద? యేసుకి అప్పగించిపోవాలా. ఎక్కి ఊరేగే బుద్ధిలో అడుకుని ఉంటే ఆడుంటాడు టచ్లో, నేను ఉండను. అందరి నెంబర్లు తీసుకొని టచ్లో ఉండి పాస్టర్ దగ్గర విశ్వాసాలకు మెసేజ్లు పెట్టి ఇటుకాడికి రప్పించుకొని సందాలు తీసుకొని ఆ మినిస్ట్రీ వేరు బాబు. ఎవరయ్యా పసిపిల్లలు 5-6 భాషలు అనర్ఘరంగా మాట్లాడుచున్నాడు? పసివాడు కాదా, వాడు చాలా పెద్దవాడు. సరే, కల్పించబడ్డ ప్రతి మాయోపదేశాన్ని కూడా దేవుడు ఉపయోగపడుతున్నాడుగా. అది లాట్లో పెట్టి మళ్ళీ కల్పించబడ్డ ప్రతి దేశాన్ని కట్టి ఇటు కొట్టుకొని పోతున్నవాడు పిల్లవాడు, పసివాడు. ఎంత వేగం మారిపోతారు సార్ మనుషులు. మోషే 40 రోజులు కొండ మీద కూర్చుంటే సిరాకు వచ్చేసింది కొడికి. మనుషులు ఎంత అడ్డగోలుగా నన్ను మాట్లాడగలరంట ఒక నిదర్శనం అది. ఈ మోషే ఏమాయనో మాకు కదా, దాని ముందు పదం ఏంటి? అర్జుడు ఎవడో మారు మనసు లేనివాడు ఉంటాడు. నేనేమన్నాను? మోషే గురించి మాట్లాడుతూ బైబిల్ ఏమంటుంది చెప్పండి? మమ్మును ఐగుప్తులో నుండి విమోచించిన ఈ మోషే. ఇప్పుడు ఐగుప్తులోంచి వారిని విమోచించింది ఎవరట? అనండి గట్టిగా. అలా నోరు మూసుకొని కూర్చుంటారు ఎందుకై మోషే అనడానికి? చెప్పండి. నోరు తెరమ్మంది అందుకని నన్ను మింగేసేలా కావాలిస్తున్నాను 5 కొండ కూర్చొని. నన్ను మోసేరా. ఏమంటుంది వాక్యం? మమ్మును ఐగుప్తు నుండి విమోచించిన మోషే కదండి. ఏమాయనో మాకు తెలియట్లేదు. ఏమయ్యాడు? సేనాయి కొండ కనపట్ల, అగ్ని కనపట్ల, ధూమం కనపట్ల, నీకు ఆనవాళ్ళు తెలియట్లా. దేవుడు ఉన్నాడు, దిగి వచ్చాడు, మాట్లాడాడు, కనబడుతుందిగా కొండ మీద. ఇటు ఓపికలేదు, చిరాకు వచ్చేసింది అంతే. ఓరు బాబు ఈ మోసే ఏమబ్బా కనబట్టలేదని చెవులకి ముక్కులుకున్న బంగారం తీసి ఒక దూడను తయారు చేయమని అహరోను ఒత్తిడి చేసి తయారు చేసిన తర్వాత వెంటనే అంటారు, ఓయి మమ్మల్ని ఐగుప్తులను విమోచించిన వాడు నీవు కాదా? నోరా డ్రైనేజీరా. 5 నిమిషాల ముందు ఏమన్నావు? మమ్మల్ని ఐగుప్తులు విమోచించిన మోషే కనబట్టం లేదు అన్నావు.
ఇప్పుడు బొమ్మను చేసి వెంటనే ఐగుప్తుని విమోచించింది నువ్వే అన్నావు. ఇందాక మాట నిజమా, ఈ మాట నిజమా? దేవుడు కోపం రాదా, విసుగు రాదా? ఇట్లాంటి అసలు విశ్రాంతిలోకి రాడు అని అన్నా. మరి అంటే నీకు చిరాకు వస్తే, నీకు కోపం వస్తే నువ్వు ఏమైనా మాట్లాడేస్తావా? ఇందాక అన్న మాట ఏంటి, ఇప్పుడు అన్న మాట ఏంటి? అబే ఎంత సులభంగా మార్చేస్తారండి మాట. మమ్మును ఐగుప్తులను విమోచించిన మోషే ఏమయ్యాడో కనబట్టలేదని బొమ్మను చేసి అసలు ఐగుప్తులు విమోచించింది నువ్వే అన్నారండి ఇప్పుడే. మోషే దిగొచ్చాక చచ్చిపడినాడు ఒక్కొక్కడు. 3000 తలకాయలు దిగబడ్డ ఏసు రక్తం ఏం చేయి. నాకు అనిపిస్తుంది కొన్ని ముండేలు ఇంకా ఎగిరి పడుతున్నాయేమో తలకాయలు దిగిపడ్డాక కూడా. దాన్ని నేనేం పేరు పెట్టంటే మొండోడు మొండెం, అది ఇంకా ఎగిరి పడుతుంది. నరకబడిన ఇంకా చిగురించిన మొద్దులాగా వాడు మూర్ఖత్వం పోట్లా. నా భాష నా మాట కఠినంగా ఉంటే భరించండి, పిలుచుకున్నాక తప్పదు. ఈ పూటకి జిలేబీలు చాక్లెట్లు పంచి పెడతారు, నేనేం రాలా. మీరందరూ ఆలోచించండి ఒకసారి. పసిపిల్లలు ఎందుకన్నాడు సార్? మరి పసిపిల్లలు ఎందుకన్నాడు? అది కల్పించబడిన బోధో ఆయన చెప్పిన బోధో గుర్తుపట్టలేకపోతున్నా. ఎటు పడితే అటే మాట్లాడు. నాకు ఇన్ని మాటలు ఎందుకు కనబడుతున్నాయి? అరెకరం గ్రౌండ్ ఉంటే వచ్చాడు, నా ఎదురుకుండా కుదరకపో మొత్తం అందరూ. ఆ కాగితం ఎన్ని రోజులు ఉంటుంది అబ్బాయి? అట్లాంటి కాగితాలు ఎన్ని రాసి పడేసావు ఇప్పటికి? అదో తృప్తి కాగితం మీద రాసుకోవటం. ఒక నోట్స్ ఉంచుకోవచ్చుగా. ఏడో బారేసి ఉంటావు ఆ నోట్స్ కూడా. నోట్స్కే దిక్కులేదు, కాగితానికి ఏం దిక్కు ఉంటుంది? అదో తృప్తి, రాసుకుంటే అవతల బారేసిన తర్వాత పర్లేదు. బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఒకటేసారి పాయింట్. ఏది కల్పించబడ్డ బోధో, ఏది అసలు బోధో గుర్తుబట్ట లేకపోతే నీకు వయసు ఎంత ఉన్నా, నీకు ఎక్స్పీరియన్స్ ఉందన్నా ఎంత ఉన్నా, నువ్వు పిల్లకాయ గడివే దేవుని వాక్య ప్రకారం. ఏం మాట్లాడుతున్నావు? 30 years ఫ్రమ్ మినిస్ట్రీ ఒరగా మాట్లాడతావు మళ్ళీ. కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి ఇటు అటు. నిన్నగాక మొన్న వచ్చారు సార్ అకుల ప్రిస్కిల్లలు. 6 మాసాలు పౌలయ్య గారి వారి ఇంట్లో ఉండి వారితో పాటు డేరాలు కొడతా ఉపదేశం మొత్తం నేర్పేశాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ పట్టణానికి మన ఊరికి ప్రసంగికులు వచ్చినట్లే అప్పుల్లో వచ్చాడు. ఎక్కలేసిన వాక్యం చెప్తే ఇంటికి పిలిచి భోజనం పెట్టి చక్కగా వడ్డిస్తా ఆ భోజనంతో పాటు ఉపదేశం వడ్డించేశారు. దేవునికి స్తోత్రం. ఏమన్నారు? అయ్యా మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, దేవుని మార్గముల గురించి చాలా సూపర్ చెప్పారు, కానీ రక్షణ మార్గం అలా కాదు, ఇలా చెప్పాలా? మీకెలా తెలుసు? మేము పౌలయ్య గారి పేరులో అమ్మనాయన చంపించారా? అలాగని ముందు చెప్పవా? దేవునికి స్తోత్రం. చాలా డైలాగ్ వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారి పిల్లల మీకు దండం అమ్మ, నాకు ప్రార్థన చేసి నా వెళ్ళిపోతాను. నిన్నగాక మొన్న వచ్చిన క్రైస్తవులు సార్, మన పౌలయ్య గారు ఎప్పుడు చెప్పలేదంటే ఈయన భలే చెప్తున్నాడు అనుకోవాలా, తేడాగా చెప్తున్నాడు. ఎందుకున్నాయి చెవులు? ఎందుకున్నాయి చెవులు అంటే? కానీ యోబు కింద అనలేదు, చెవి మాటను పరీక్షించునని ఉంది. వినడానికి శుద్ధి. బైబిల్లో ఉన్న ఆన్సర్లు చెప్పరు, ఏదో ఒకటి అడిగితే హలో అనగానే ఆ స్వరం అమ్మదా, నాన్నదా, అన్నదా, చెల్లిదా పరీక్షించదా చెవి?
ఆ, ఇది అమాయకంగా ఉందా బైబిల్ మీకు? చెవి మాటను పరీక్షించను. మరి ఇది అపోస్తుల బోధో కాదో, ఇది దేవుని వాక్యమో కాదో, ఇది ఉపదేశ సారమో కాదో, ఏమీ లేదు. మంచి ఇంగ్లీష్లో కాసేపు, తెలుగులో కాసేపు చెప్తుంటే మాట్లాడుతుంటే ఓ హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నారు, నేను ఎప్పుడూ తెల్లని వస్త్రాలనే ధరిస్తాను, కానీ ఇది నా ఉపదేశం కాదు, నా సెంటిమెంట్ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మాట చెవిని పడంగానే చెవి వింటదా, పరీక్షిస్తుందా? ఏట్రో కొంచెం తేడా కొట్టింది. పరీక్షించాలిగా చెవి. హల్లెలూయా. క్రీస్తును గూర్చి మీకు ప్రకటిస్తూ మిమ్మల్ని క్రీస్తు వలె మార్చుటకు మేము సంతోషముగా మమ్మును మేము వ్యయపరుచుకుంటున్నాము అన్నాడు అపోస్తలులు. మాకింత ఖర్చయిపోతుంది, మీరు అంతా ఇచ్చేయండి అన్నాడు ఒకడు. చెవి పరీక్షిస్తుందా, పరీక్షించదా? వినోడు కొట్టి అలాగే అవుతుంది. ఇది ఒరిజినల్ వాయిస్ కాదే. సైతానా, దయ్యమా, పా. ప్రభుకు అందరూ స్తోత్రం చెప్తాం గట్టిగా. ప్రతి శోధన తొలగిపోవునుగాక. ప్రియులారా, దేవుని వాక్యంలో చెవి పరీక్షించాలి కదండి. ఇది అపోస్తల బోధ కాదా? ఇది ఉపదేశమా కాదా? ఇది సత్య సంబంధమైందా కాదా? పరీక్షించాలి కదా. హాయిగా అలా చెప్పాడు, ఇతడు బలి చెప్పాడే. ఓరు రేపు ఇంకో మీటింగ్కి వెళ్తే అతేడు చెప్తాడు. అన్ని ఆకుకూరలు మీకు వచ్చి వంట చేశారట, చేదైపోయింది కూర వేసి రక్తమైంది. అవునండి బైబిల్లో 3వ రాజులో 49వ అధ్యాయం అంతేనా? మొన్న ఒక చోట 153వ కీర్తన చెప్తే ఒకడు బైబిల్లో ఆడు కనబడక పక్కన నీకు లేదేటే ఎంత రా అంటే 153, నాకు లేదు రాదు. ఆడికి తెలీదు కీర్తనలు 150 కదన్న విషయం. ఆడికి కూడా ఈ అందరూ బైబిల్ పట్టుకుని తిరిగేస్తారు రోడ్డు మీద, ఇలా పట్టుకుని ఫోటో దిగుతారు అటు బైబిల్తోని. చచ్చిపోయినట్టు నెత్తి మీద దీపం పెడతారు కదా. ఏంటి అర్థం? లోపల దీపం మారిపోయిందండి. నన్ను అంతకని ఎవరో అడగండి. దేవునికి స్తోత్రం, ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును మనము వింటున్నప్పుడు మన చెవి పరీక్షించాలి కదా సార్. అరే అరే అరే, ఇది సత్యమునకు భిన్నమైన బోధ, కల్పన కథలో మాయోపాయం, కల్పన మోసం ఇందులో ఉంది. ఇది సత్య వాక్యముని కలిపి జరుపుతున్నారు. ఇది యాజ్ ఇట్ ఈస్గా లేదు. ఈ అపోస్తలుల బోధ లేటెస్ట్ ట్రెండింగ్ ఏం కాదు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో అవే మీరు చెప్పండి అన్నాడు. వీళ్ళకి చెప్పి వీళ్ళు బట్టికెళ్ళి వాళ్ళకి చెప్పాలంటే ఏంటి పెద్ద గొప్ప కొత్త బోధ? అపోస్తలుల బోధ అనగానేమి ఏమీ ఉండదు, ఆయన చెప్పింది చెప్పడమే. ప్రతిదాన్ని కాంప్లికేటెడ్గా సంక్లిష్టంగా మార్చి ఏదో పెద్ద బ్రహ్మ పదార్థంగా జడ పదార్థంగా మార్చి అయ్యి బాబోయ్ అది మన్నాడి సామాన్యులు తెలియదు అయ్యగారే చెప్పాలనిపించుకొని ఏమీ లేదు. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో అవే మీరు తీసుకెళ్ళి చెప్పండి. అదే అపోస్తలుల బోధ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఏటి అప్పగించబడింది? నేను చెప్పింది అర్థమవుతుంది అంటారా? నా బాధ ఏమన్నా ఆలకించండి బిడ్డలారా. మీది ఏ డినామినేషను, ఏ సంఘమో, తమరు ఎంతకాలంగా సేవ చేస్తున్నారో, పెద్దవారో చిన్నవారో నాకు అంతా వద్దు సార్. మీకైనా నాకైనా ఒకటే పాయింట్, మనం పసిపిల్లలమా ఎదుగుతున్నామా? గాలికి కొట్టబడ్డట్టు ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుపోతే ఇప్పుడు నేను ప్రార్థన చేశాను అనుకోండి, చచ్చిపోయిన వాళ్ళు లేచాడు అనుకోండి, ఇతను గొప్ప దైవజనుడు మీరు ఫిక్స్ అయిపోయారు అనుకోండి, నా ప్రసంగంలో యేసు ప్రభువు అసలు దేవుడే కాదన్నాను, అప్పుడు ఏం చేద్దాం?
నువ్వు నీ అద్భుతాలు నాశనం కానీ ఎవడురా నువ్వు? యేసు ప్రభువుని దేవుడు కదా తమ సైతానా అన్నాలు తగిలించి పంపాల. ఎందుకంటే అన్నిటికంటే పరాకాష్ఠగా యేసు నామం పైకెత్తబడాలి, యేసు మహింపరచబడాలి, యేసే దైవత్వం నిరూపించబడాలి, యేసు వద్దకు 10 మంది ఆకర్షింపబడాలి. పరిచర్య తాలూకా అంతిమ లక్ష్యం అదే కదా. అతని వద్ద ఎంత అభిషేకము లేకపోతే చచ్చులను బతికించాడు. ఇందుకే చచ్చులను బతికించింది అతడా అభిషేకమా? అతడా అభిషేకమా? మరి అతడాక ఎందుకు పడుతున్నావు? నీకు బుద్ధి లేక. నువ్వే చెప్పావు అతని వద్ద ఎంత అభిషేకం లేకపోతే అని. అంటే అంత అభిషేకం కానీ అతడు కాదని కదా. మరి అతడెంకాల పడ్డం ఏమిటి? నోరు మాట్లాడుతుంటే నువ్వు సరికరిస్తున్నాయి, నువ్వు మాట్లాడితే నీకే తెలియదు. 2 చేతులు కట్టుకొని దావీదు వల్లనే నాట్యమాడి తండ్రిని స్తోత్రించు. ఎలాగే స్తోత్రించాడు ఎట్లా దావీదు? చేతులు కట్టేసుకొని. భక్తి స్థుతి ఉండదు అసలు. దర్జా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని బూట్లు ఇప్పుకుండా కాలు ఊపుకుంటా సాగిల పాడి మ్రొక్కెదను. బూట్లు ఎప్పుడో కాలు మీద కాలు వేసుకుని సాగిల పాడి అలాగే నిట్రా సాగిల పట్టం. పాట వచ్చు కనుక పాడతాడు, స్వరం వచ్చింది కనుక పాడతాడు, మైక్ ఉంది కాబట్టి పాడతాడు, మొత్తానికి పాడతాడు. అంచేత నా మనవి, మనము పసిపిల్లలంగానే ఉండిపోయామా, ఎదిగామా? షుగర్ ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి కదా. ఆ క్లినికల్ టెస్ట్ పేరు ఏంటంటే ఆది అపోస్తుల బోధలోనే ఉన్నామా, లేక కల్పించబడ్డ ఏదో ఒక బోధలోకి వెళ్ళిపోయామా? అంటే యాక్చువల్గా పాస్టర్ గారితో అర్థం చేసినప్పుడు మాకు కొంచెం కార్యాలు జరిగినాయి, అందుకని ఇంకా అలాగే వెళ్తున్నామండి. వెళ్ళండి, వెళ్ళు బాబు. ఇంకోటి ఏదైనా చేస్తాడు, అట్టెళ్ళు. నీకు తిరమేముంది, నువ్వు తిరగటమే కదా అటు ఇటు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాన్ని మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అనలేదా? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుచు అనలేదా? సజీవమైన రాళ్ళ వలె కట్టబడుచు అనలేదా? ఏమిటి సార్ మరి క్షేమాభివృద్ధి అంటే? ఇంకా పసిపిల్లముగా ఉండిపోకుండా అన్ని విషయములలో ఎదిగితే అది మనం కావాల్సిన అభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నటువంటి సంగమా, దైవజనులారా, మీరు అందరం కూడా స్వపరీక్ష చేసుకోవాలి. రాత్రి మనము అన్ని విషయములలో ఎదగవలసిన వారము అనే టార్గెట్తో ఉన్నాం కదా. ఇప్పటి వరకు ఎన్ని విషయములలో ఎదిగాం? ఎంతసేపు ఇచ్చుటలోనే ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఏ ప్రార్థనకి వెళ్ళినా 10 రూపాయల కన్నా ఎక్కువ వేయలేకపోయి బాధపడేవాడిని. ఇప్పుడు కొన్ని 100, 1000 వేసేస్తానండి సేవకి. హల్లెలూయా. ఎందుకంటే వీడికి దొరికింది సెక్యూరిటీ. వీడికి 100 రూపాయలు ఇచ్చిన రోజున వారం తిరగకుండా 1000 వచ్చింది. అమ్మ నాయన ఇదేదో బాగుందిరా అని వారం 1000 వేసేస్తాడు. 2000. హల్లెలూయా. వీడికి ఇంతకన్నా ప్రాఫిటబుల్ పద్ధతి కనపడలేదు. వడ్డీ వ్యాపారం చేసిన ఇంత గబ్బుకుని డబ్బులు వస్తలేదురా. యేసు ప్రభుకి ఇచ్చేస్తే ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. నేనంటాను, వాడు ఇచ్చుటలో ఎదిగాడా, పొందుటలో ఎదిగాడా? ఆడు సాక్ష్యం చెప్తులా, దేవుని వద్ద నుండి అత్యధికమైన డబ్బులు పొందుకొనుటకు ఇచ్చుట ఏ మార్గం అని వాడికి బాగా అర్థమైపోయింది. తగిచ్చేస్తున్నాడు చర్చికి. కట్టలు కట్టలు డబ్బులు ఇచ్చుచున్నటువంటి ఓ అద్భుత భక్త మానవుడా, నీ హృదయమును కూడా కట్టకట్టి ఇచ్చేసేవా? లేదా యా హృదయములో ఇంకా కొన్ని కార్యములు కలవు. ఇది ఇంకా సాతానుగాడి చిద్విలాసమునకు తైతక్కలాడుచున్నట్టు బేటరా. హృదయం ఇవ్వలేదు కదా నువ్వు. ఇంకా హృదయం ఇవ్వలేదు, నీ జీవితం ఇవ్వలేదు, నీ శరీరం ఇవ్వలేదు, నీ కుటుంబాన్ని తేలేదు, నీ ఇంట్లో కూడా యేసుప్రభుని రానివ్వు. ఒక్క నోడు సన్నగా మడత పెట్టి దానికి పైనుంచి ఇంకో చేయి సపోర్ట్ పెట్టి ఇలా వదిలేస్తాడు.
ఏమి ఆ ఒక కాగితానికి 2 చేయి లేకపోతే అవదేంటి నీకు? ఇలా ఎందుకు? ఎక్కడో చూశాడు, అలాగే ఇవ్వాలేమో అనుకుంటున్నాడు. ఆ నోట్లో సన్నగా మడతపెట్టి పైనుంచి ఇలాగా, నువ్వు వేసింది నోటే, దానికి ఏంటి పాట? నావన్నీ అంగీ ఏటి అన్ని అంటే ఏటిరా? నీ హృదయం ఇచ్చావా, సమర్పణ ఇచ్చావా, మనసు ఇచ్చావా, ఏమి ఇచ్చావు? నువ్వు సమయం ఇచ్చావా, స్థలం ఇచ్చావా, కుటుంబం ఇచ్చావా, శరీరం ఇచ్చావా? అట్లీస్ట్ అన్నీ నువ్వే వాడుకుంటావు. ఇందా ఈ 100 తీసుకొని 1000 ఇచ్చేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఫార్ములా మండిపోను. ఇదేట్రా భక్తి? మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా, నైవేద్యములు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, ప్రేమలో మనసుకు నెమ్మది ఆదరణతో పడదా ఆమె మనసుకు చప్పట్లతో What's
అర్పణగా నా జీవితమును స్తోత్రములు మారిపోయలే. నేనుగాక మరి దేనిని ప్రేమించని నిన్నుగాక మరి నన్ను ప్రేమించని దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏదైనా ఒక విషయములో మనం ఎదిగితే అది సమగ్రమైన అభివృద్ధి కాదనియు, మనము క్రీస్తు వలె ఉండాలంటే అన్ని విషయములలో ఎదగాలనియు మనము వాక్యమును ధ్యానిస్తున్నాం ప్రియులారా. మన ఆశ, మన దర్శనం, మన గురి యేసు వలె ఉండాలి. ఆమేన్. నీకు అంత పెద్ద ఆశ ఎందుకు? నువ్వు యేసు వలె మారిపోగలవా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అంటాను, మనందరం ఒకప్పుడు ఆయన వలె చేయబడ్డ వాళ్ళమే కదా. అబద్ధానికి లొంగిపోయి దెబ్బతిని మన స్వరూపాన్ని కోల్పోయాం. మనము కోల్పోయిన స్వరూపాన్ని తిరిగి పొందుకోవడానికి లేదా మనకి ఇవ్వడానికి ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారి మనల్ని మళ్ళీ ఆ రూపంలోకి తేవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. మనం చేయవలసిందేమి లేదా. ఆ అబద్ధాన్ని వదిలేసి సత్యంలోకి వచ్చేస్తే చాలా ఆయన చూసుకుంటాడు. మనం ఆయనలాగా మారిపోయే స్తోమత, తాహత మనకి ఎక్కడ ఉంటుందండి? మనలాంటి వారిని కూడా తన పోలికలోకి మార్చుకొనగలిగినంత ప్రేమ ఆయనకు ఉంది. ఆయన ప్రేమ మీద ఆశ పెట్టుకోరు కదా మనం బతుకుతున్నాం. మన భక్తి మీద, మన సామర్థ్యం మీద. ఇది మనకు కలిగినటువంటి ఒక అత్యాశ కాదు, క్రీస్తు మన పట్ల కలిగి ఉన్న సంకల్పం. ఆయన ఆశ ఏంటి? అందరికీ డబ్బులు ఇవ్వాలి, అందరికీ కార్లు కొనివ్వాలి, అందరికీ డాబాలు కట్టాలని దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడా? ఆయన తాలూకా సంకల్పం అది కాదు. క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పరచబడాలి. ఆమేన్. తన కుమారుని ద్వారా మిమ్మల్ని తనతో సంధి చేసుకో, ఇది ఆయన తాలూకా ఉద్దేశం. ఏ విధంగా చేతన మళ్ళీ ఆ మొదటి మహిమలోకి మనం వచ్చేయాలి, అది ఆయన తాలూకా గురి. ఇది ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన గురి. మనం చేయవలసిన ఉపకారం వల్ల ఏం లేదంటే ఏ అబద్ధం వల్ల దొరికిపోయామో అవి వదిలేసి సత్యంలోకి వచ్చేస్తే సరిపోద్ది. ఒక అబద్ధం వల్లగా నవమ్మ దెబ్బ తినేసింది. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసి జారత్వానికి బలి ఎంత బిలం అబద్ధబోధ వల్ల కదా. ఎక్కడో అబద్ధం వల్ల దెబ్బ తినేస్తున్నాం. అందుకని ఇంత గంట సేపు నేను దాని మీద పడి ఎడుతుంది వదిలిపెట్టకుండా. కల్పించబడిన బోధలు, మనుషుల మాయోపాయాలు, కల్పన, వంచన, రకరకాల బోధలు పుట్టుకొస్తున్నాయి. ఉదాహరణకి చెప్పనా, తింటే చచ్చిపోతామని దేవుడు అన్నాడు. ఏం కాదు, పర్వాలేదు అని ఈడన్నాడు. మీరు చావరు అనే బోధ సౌకర్యంగా హాయిగా ఉంటుంది, చచ్చిపోతాం అన్నమాట దుర్మార్గంగా అనిపిస్తుంది. మరి సత్యం ఎప్పుడు కఠినంగా ఉంది, మరి ఏం చేద్దాం? హాయిగా ఉందని అబద్ధం దగ్గరికి వెళ్దామా? ఒకసారి హాయిగా ఉందని అబద్ధాన్ని ఆశ్రయిస్తే మహిమను కోల్పోయారు. దిగంబరత్వం, సిగ్గు, దాక్కోవటం, భయపడటం, పారిపోవటం, ఏదో నుంచి వెళ్ళి గచ్చపొతలు, ముండ్ల పొతలు, ఎన్ని బాధలు వచ్చినాయి. నీకు హాయిగా ఆకలితో పండు కోసుకుని తిని బతి, నీకు అసలు చెమటోడిచే కర్మ నీకు ఎందుకు వచ్చింది? అసలు నీకేంటి బాధ? అబద్ధం నమ్మటం వల్లే కదా. వినేటప్పుడు హాయిగా ఉంటుంది, అనుభవించేటప్పుడు ఇంత కర్కశమైన కఠినమైన శ్రమ. కానీ సత్యం వినేటప్పుడు కష్టంగా ఉంటుంది, ఫలితం సూపర్గా ఉంటుంది. పర్వాలేదులే, వెలుపటి అలంకరణ వద్దు, అంత మరి గంగిరెద్దులకి వేసుకోకూడదు, కొంచెం పర్వాలేదు. ప్రభు దినమును మనం ప్రయాణము చేయటం మంచిదిగా, ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు. దశమ భాగము యెహోవా సొమ్ము, అది ఇవ్వకపోతే దొంగిలించినట్టే. ప్రతి నెల కాదు, జూన్లోనే పిల్లల ఫీజులు గట్ట ఉంటాయి కదా, ఆ నెల కొంచెం కష్టం. తర్వాత ఈ పర్వాలేదు ఎంత దూరం వెళ్ళిపోద్ది సార్ ఇది.
చివరికి పరిశుద్ధతను కోల్పోయినా సరే పర్వాలేదు, ఏ మనిషి అయినా ఎవరు పరిపూర్ణుడు కాదు, పర్వాలేదు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అన్నది కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన ఉపదేశం. ఇదేంటి ప్రభు, ఇది కాలు నరికేసుకోవడం వేటి, కన్ను పీకేసుకోవడం వేటి, చంపేది కొడితే ఇంకో చంపేవాడు వేటి, ఆడి పై వస్తువులాగైతే అంగీ ఇచ్చేటి వేటి, మైలు రమ్మంటే 2 మైళ్ళు నడవండి, శత్రువుల పైన ఇది ఎక్కడ సావు మాకంటే. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు అలా ఉండాలి. అరే నాయన, అంటే పరిపూర్ణ మొగుటు కొరకు పరిశుద్ధత కొట్టుగా ఉన్న అవయవాన్ని కూడా నరికేసుకోవాలా? ఒక చెంప కొడితే మరో చెంప చూపాలా? పై వస్త్రం లాగిస్తే అంగి కూడా ఇచ్చేయాలా? మైలు నడవమంటే 2 ఇవన్నీ ఎందుకయ్యా అంటే పరలోకపు తండ్రి వలె మీరును పరిపూర్ణగుటకు. ఏ నరుడు పరిపూర్ణ అవ్వలేడు. ఈ బోధ మీ పరలోకపు తండ్రి వలె మీరును పరిపూర్ణులై ఉండవలెను. ఇదే సుబాధ. మనమందరము నిద్రించము, నిమిషంలో రెప్పపాటును ఎత్తబడతావు. అపోస్తలుల బోధ. వాస్తవమైన మన జీవమును సంపాదించుకోండి, ఎక్కడ కాదు అపోస్తలుల బోధ. మనం అనేక శ్రమలు అనుభవిస్తేనే పరలోకానికి వెళ్తాం, అపోస్తలుల బోధ. మనం ఈ సంఘానికి వచ్చిన కానీ మాకు అసలు శ్రమలన్నీ తెప్పి చాలా బాగున్నామండి, చాలా హాయిగా ఉన్నామంటే మరి అదేం పోదు. నొప్పులా, అప్పులా, బాధలా, నాకు 2000 కానుక మొత్తం పోతాయి, మరి అదేం పోదు. మనుష్యుల మాయోపాయము చేతను వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి నువ్వు అటు అటు కొట్టుకుపోతానని చెప్పి నువ్వు పిల్లగాడివే. ఇంకా పిల్లలేనా? ఎవరు పసిపిల్లలు? ఎవరు పసిపిల్లలు? అపోస్తలుల బోధలో కుదురుకునే వాళ్ళు, స్థిరపడని వారు, కట్టబడని వారు, ఇప్పటికే 1000 ఆత్మలను సంపాదించిన సువార్థికులైన పిల్లకాయలే అని దేవుడు అంటున్నాడు. నీకు ఎన్ని గుండెకాయలరా, నువ్వు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నా మీద పడిపోవటం కాదు. ఒకటే, ఇది కల్పించబడిన బోధ, అపోస్తలుల బోధ. ఈ భారతదేశంలో గొప్ప దైవజనులు పేరు చెప్పడం సంస్కారం కాదు, సభ్యత కాదు కాబట్టి చెప్పడం లేదు. మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మినిస్ట్రీకి వెళ్ళిన సేవకుడు. ఈ ప్రపంచంలో భారతదేశంలో ఎవరైనా క్రైస్తవ సంఘాలు, సంస్థల్లో సేవకులకు, సంఘ కాపరులకు సహాయం చేస్తుంటే అందరికన్నా ఎక్కువ జీతాన్ని ఇచ్చే సేవకుడు. 1000 కొలది సంఘాలు, సేవకులకు వెళ్ళిన దైవజనుడు. కనీసం 50 సంవత్సరాల పాటు ప్రపంచంలో ఆది అపోస్తలుల బతుకు, పెంతుకోస్తు బతుకు చిరునామంగా బతికిన దైవజనుడు. ఈ మధ్య రకరకాల ఒత్తిళ్లు తట్టుకోలేక, ఆర్థికపరమైన సంఘర్షణలో ఇమడలేక, ఈ మధ్య కథోలిక్ బోధగా మార్చుకొని చర్చిలో విగ్రహాలు ప్రతిష్ఠించి, కొబ్బరికాయలు మొదలుకొని ఊదొత్తుల దాకా అన్నీ పెట్టి, ఓ ధూపాత్యాన బల్లాంటి పాత్రలో నిప్పులేసి సాంబ్రాన్ని వేసి చర్చలు తిప్పుతూ ఉన్నాడు. తన సంస్థల సేవకులందరూ ఇలాగే చేయాలని చెప్తున్నాడు. వారి కాలి గోటికి కూడా సరిపోనాలంటే వాళ్ళు అంత గొప్ప సేవ చేశాడు దైవజనుడు. అంత గొప్ప సేవ చేశాడు. 1000 కొలది సంఘాలు కట్టాడు, 1-2 కాదు. ఎంత గొప్ప దైవజనుడు. వారి ఎదుట నిలబడి మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళం మేము. కొట్టబడ్డాడు, చివరికి లొంగిపోయాడు. తట్టుకోలేపాడు. ఒత్తిడి, సంఘర్షణ నా వల్ల కాదురా. ఇంత సంస్థ నడపాలంటే, ఇన్ని కోట్లు ఫండింగ్ కావాలంటే, ఇన్ని వ్యవహారాలు ఆగకుండా సాగాలంటే రాజీ పడాలి, తప్పదు. దిగి వచ్చేసాడు. కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం అంతా ఒక్కసారి కూలిపోయే ప్రమాదం వచ్చింది. నిలబెట్టుకోవడానికి రాజీ పడిపోయాడు. పోతే పోనీ అనుకోలేకపోయాడు. మనం అంతకన్నా గొప్ప వాళ్ళమేం కదా, ఆ పరిస్థితి వస్తే మనం ఇంకెంత ఘోరంగా మారిపోతామో. అందుకే ప్రార్థన చేసుకోవాలయ్యా.
పేతురో, నువ్వు పెద్ద వత్తదువు కాదురయ్యా. గత రాత్రి నీకు ఇస్కరియోతు గారికి వచ్చిన శోధన నీకు వచ్చింది, నిన్ను కూడా లాగేద్దాం అనుకున్నాడు. నీ గురించి తండ్రిని వేడుకున్నాను కాబట్టి బతుకున్నావు, లేకపోతే వెళ్ళిపోతురా అన్నాడు. బహుశా నాలంటోడు కోసమేమో తండ్రి కుడి పార్శ్వని ఇంకా ఆయన మోకాల మీదే ఉన్నాడు. ఎప్పుడో కొట్టుకుపోదు, లేకపోతే రే పేతురో నువ్వు కూడా వెళ్ళిపోతురు రాత్రే. నువ్వు కావాలని తండ్రిని వేడుకున్నాను. ఒకవేళ తండ్రి కుడి పార్శ్వన ఆయన ఇంకా మోకాళ్ళ మీద ఉండడానికి కారణం నాలాంటి బలహీనులు వెళ్ళిపోకూడదనేమో. నన్ను పోనివ్వని ప్రేమ వెదకుచున్నది ప్రేమ. యేసు ప్రేమ గురించి ఎన్నో మాటలు రాశారు, కానీ ఈ మాట నన్ను విపరీతంగా ఆకర్షించింది. నన్ను పోనివ్వట్లేదు ఆ ప్రేమ. ఇక నా వల్ల కాదు పోదామని చాలాసార్లు అనుకున్నాను, పోనివ్వట్లా. రేయ్ ఉండరా, నేను నిలబెడతానులే, నేను తట్టుకోలేను, పోరాడతానులే, నేను పోనివ్వట్లేదు ఏబా అని వదిలేస్తే ఎప్పుడో పోతుంది. నేను ఎగువ నుండి దిగుకు పారుతున్న ప్రవాహంలో పడి మృత సముద్రంలో తేలుండేవాడిని. ఒక మందసం మధ్యలో నిలబడి నన్ను కొట్టుకు పనివ్వకుండా కాపాడుతుంది, లేదా ఎప్పుడో పోయేవాడిని. బిడ్డలారా, కల్పించబడ్డ ఉపదేశాలు ఇలా కూడా చేయొచ్చంట కదండి, ఇలా కూడా తయారవ్వచ్చు అంట కదా, ఇలా కూడా మాట్లాడవచ్చు కదా, ఇలా కూడా చేయొచ్చు కదా, ఇలా కూడా సంఘం నడపచ్చు కదా, ఇలాంటి బోధ కూడా చేయొచ్చు కదా. కల్పించబడ్డ బోధలు కదా అవి. యేసు కానీ అపోస్తలులు కానీ ఏ నరుడు పరిశుద్ధుడు, ఏ నరుడు పరిపూర్ణుడు కాదు. కనుక పరిపూర్ణ అవటం అసాధ్యం, పర్వాలేదులే ఎంతో కొంత భక్తి చాలు అన్నారా? వీలైతే చర్చికి రండి లేకపోతే పర్లేదు అన్నారా? మీరెందుకు ప్రార్థన చేయటం, కానుకవ్వండి మీ పక్షంగా మేం చేస్తాం అన్నారా? ఎడ తెగక ప్రార్థన చేయమని దైవజనులు సంఘానికి చెప్పారు. మేము ప్రార్థన చేస్తాం, డబ్బులు ఇచ్చాము. ఎక్కడ దరిద్రం అండి ఇది. ఈ కొబ్బరిను నమ్మటం ఏంట్రా అని నేను ఒకరిని అడిగాను. అడున్నాడు, ఎంతమంది కానీ పంచిపెట్టమంటావు మరి అన్నాడు. నిన్నెవడు పంచిపెట్టమన్నాడు రా, నిన్నెవడు పంచిపెట్టమన్నాడు? సార్వత్రిక సంఘం నిన్ను వేడుకుందాం మోకాలు పడి ఎలాగైనా కొబ్బరిని పంచిపెట్టుకోవని. అది ఎక్కడదే? సంఘములో కొంతమంది బలహీనులైతే బాగులేకపోతే వారిని వ్యక్తిగతంగా దర్శించి ప్రార్థించి అంత ఖాళీ సేవా ఒత్తిడిని బట్టి దైవజనుడికి కుదరకపోతే సంఘ పెద్దల్ని కొంచెం వెళ్ళి ప్రార్థించిన్నానా అని చెప్తే అదొక వ్యాపార వస్తువు అయిపోయిందా? ఈ తెంగరంలో కూడా ప్రేయలు పడిపోవటమే. ఇంకెంతకాలం అర్రా ఈ గొడవ? అక్కడ ఆదివారం అన్నం పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నాను ఒకడు. అక్కడ 10,000 కడితే మూడు పుస్తకాలు టీషర్ట్ ఇస్తున్నాడు ఒకడు. కొన్నాడు ఈతాకిచ్చి తాటాకి లాగేస్తున్నాడు, తెలుస్తలేదంట నీకు? నా మీద పడి ఎడుతారు తప్ప నువ్వు వెళ్తే రాకపోతే నాకేంటి ఇందులో? కల్పించబడుతున్న ప్రతి బోధలో ఆది అపోస్తలుల బాధ. ఆమేన్, హల్లెలూయా. ఎంతసేపు ఆది అపోస్తలులు సహవాసులు ఉండమన్నారు, ప్రార్థనలో ఉండమన్నారు, శ్రమలు సహించమన్నారు. మీకు శ్రమలు తగ్గిపోతే పర్లేదని ఒక్క అపోస్తలుడు చెప్పాడు సార్. ఎక్కడని చెప్పాడండి? అసలు ఆ శ్రమలు అనుభవిస్తేనే దేవుని రాజ్యం అని చెప్పారు. శ్రమల వల్లే పరిశుద్ధులు అవుతారన్నాడు, శ్రమల వల్లే పరిపూర్ణులు అవుతారన్నారు. శ్రమలు సహిస్తేనే దేవుని ఆత్మ మీద నిలబడద్దన్నాడు. అసలు మేలు చేసి కీడు అనుభవిస్తేనే, ఆ శ్రమలు పడితేనే మీకు దేవుని పిలుపుకు తగినట్టు బతుకు అన్నాడు. ఓరు బాబు, ఇవన్నీ ఎటుపోయినాయి? ఒకవేళ శ్రమంలో ఉన్నావేమో, పాతుల్లో ఉన్నావేమో ఏట్రా పనికి మాలి మాట. శ్రమంలో ఉంటుంది సంఘం, పనికి మాలి పెద్ద డైలాగు, పెద్ద బోధ అది.
క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసింపగోరిన వారందరూ హింస, కష్టం, బాధ, కష్టం, శ్రమ, హింస. ఇది 4th స్టేజీ. కష్టం, బాధ, కష్టం, శ్రమ, హింస. డైరెక్ట్ హింస అని చెప్పాడు. ఈ 3 డిగ్రీలు దాటాక 4th డిగ్రీ. ఇది సూపర్లైటివ్. ఇక్కడ ఉంటుందిరా మీకు అని చెప్తే నువ్వు కష్టం వచ్చేపాటికే కష్టములా, బాధలా, అవును ఏటి ఏట్రా అబ్రాహాం గారికి కష్టాలు లేవా? ఇస్సాక్ గారికి కష్టాలు లేవా? యాకోబు గారికి కష్టాలు లేవా? మోషే గారికి కష్టాలు లేవా? ఏలియా కష్టాలు లేవా? సమూయేలు కష్టాలు లేవా? దావీదు కష్టాలు లేవా? ఇర్మియా కష్టాలు లేవా? యెహెజ్కేలు కష్టాలు లేవా? అపోస్తులకు కష్టాలు లేవా? ఈడి మినిస్ట్రీలో మాత్రమే ఎవడకొండవట. మరి అదేట్రా మినిస్ట్రీ? వద్దు. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. ఓరక ఇక్కడిక్కడ కాదు, లోకల్ మ్యాటర్ అని అక్కడ. ఇప్పుడు ఇక్కడిక్కడ బతుకుతారుగా ఈత మళ్ళీ సొక్క మార్చి అంగి మార్చి పని ఇన్ని చేసావు. ఇక్కడ లోకల్కేనా? ప్రజెంట్ చేసేసాను, అది వదిలేసాను. లోకల్కేనా చేసేసావు? నేను ప్రభువు క్షావ కొరకు మరి మానేశాను. ఎక్కడెక్కడికేనా ఇదంతా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కోడి కూసేస్తుందంటే పేతురు అర్థం చేసుకోవాలా, నేను అబద్ధం ఆడేస్తానంటరా. అంతేకాని కూసే కోడిని కోసేస్తాం ఎట్రా దుర్మార్గుడు. ఒకడు కత్తి నూనె వేస్తాను నన్ను కోసాడుకి. ఎందుకని వీడు హైట్కెట్టి కూసేస్తాను వీడు. ఇన్ని కోసేస్తే గొడవ ఉండదు. అమ్మ నువ్వు అబద్ధం ఆట మానేయచ్చు కదా. నా మీద కత్తులు రేటు. నువ్వు కోసేసినా చచ్చిపోతాను, నువ్వు కోయిపోయినా సత్తాను రేపు. అది పెద్ద పాయింట్ కాదు. నీ పుణ్యమంట నువ్వు కోసేస్తే చచ్చిపోతే ఇంకొంచెం గ్యారంటీ సీటు. దేవునికి స్తోత్రం. హతసాక్షిగా మారితే తిప్పలు లేకుండా దగ్గర కూర్చోవచ్చు కదా వెళ్ళిపోయి. డైరెక్టే. నీకు ఇంకా 2 వస్తున్నాను నేను. క్రీస్తు న్యాయపేట ముందుకు వెళ్తే ఏటడుగుతాడో, శివట్లో, సిప్పు దెబ్బలో ఎక్కడ తగిలేస్తాయి అని చెప్పి టెన్షన్ పోతున్నా. నువ్వు పంపించారు బాబు దాటి తీసి. ఒక్కటే మొక్క. ఇంకా అపోస్తలుల బోధలోకి రాకుండా అటు ఇటు సౌకర్యంగా తిరుగుతాడంటాడు. ఎవడాడు? పిల్లకాయ. ఇంకనూ పసిపిల్లలై గాలికి కొట్టబడ్డ ప్రతి ఉపదేశానికి చెదిరిపోకుండా అపోస్తలు